హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇది ఆషాఢమాసం. ఆషాఢమాసం అనగానే మనకి గుర్తొచ్చే మొదటి పేరు వారాహి మాత కదా. ఎందుకంటే ప్రస్తుతం వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి. వార్తాలి వారాహి అంటాం కదా. వార్తాలి వారాహిదేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వార్తాలి వారాహిదేవిని ఆషాఢ శుక్ల అష్టమి రోజున మహాగౌరి, మహాలక్ష్మి, అష్టమాతృకగా మరియు లక్ష్మీదేవిగా కూడా పూజిస్తారు. జగన్మాత శ్రీ లలితాదేవి పాండాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు ప్రధానంగా శ్రీ వార్తాలి వారాహి మరియు శ్రీమాతంగి తదితరులు ఉన్నారు. శ్రీ వార్తాలి వారాహి దేవి తన యోధుల సైన్యంతో కలిసి ఆమె రథం గిరిచక్రంలో ప్రయాణించారు. స్వర్గంలోని దేవతలు ఆమెను స్తుతిస్తూ పంచమి దంధాననాథ సంకేత సమయేశ్వరి, సమయ సంకేత వారాహి, పౌత్రిని శివ, వర్తలి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి మరియు ఆరిగ్ని అనే 12 పేర్లను పఠిస్తారు. ఆమె ప్రయత్నంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తారు. ఆమె గర్జించే తాకిడి చాలా భయంకరంగా ఉంటుంది. అసురులు భయపడి తమను చంపకుండా కాపాడుకోవడానికి వెనుదిరిగారు. అంతిమ విజయం జగన్మాత శ్రీ లలితాదేవికింతే అనడంలో సందేహం లేదు. వార్తాలి వారాహిదేవి మూలమంత్రం ఓం క్లీం వరాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం తన వసంగరి దానం వర్షయ స్వాగా. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం.